అందరికీ నమస్కారం. అధిక మాసం 2026 సాధారణంగా ఏడాదికి 12 మాసాలే ఉంటాయి. అయితే 2026 మార్చి 19న మొదలయ్యే పరాభవ నామ సంవత్సరంలో 13 మాసాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. జ్యేష్ఠానికి ముందు అధిక జ్యేష్ఠ మాసం రావడమే దీనికి కారణం. దీనిని అధిక మాసం అని, పురుషోత్తమ మాసం అని పిలుస్తారు. ఇది మహావిష్ణువుకు ప్రీతికరం. అధిక మాసంలో పూజలు, దాన ధర్మాలు, జపాలు చేస్తే ఎంతో శ్రేష్టం అని పండితులు సూచిస్తున్నారు. అధిక మాసం అంటే ఏమిటి? అధిక మాసం అంటే హిందూ చాంద్రమాన క్యాలెండర్లో సౌరచక్రానికి, చంద్రచక్రానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సరిచేయటానికి ప్రతి 32 నెలలకు అనగా సుమారు 3 సంవత్సరాలకు ఒకసారి అదనంగా వచ్చే నెల. దీనిని అధిక మాసం అని లేదా పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. అధిక మాసం ఎందుకు వస్తుంది? సౌరమాన సంవత్సరం ప్రకారం సూర్యుడు చుట్టూ భూమి తిరిగే కాలం సుమారుగా ఒక ఏడాదికి 365 రోజులు ఉంటాయి. చాంద్రమాన సంవత్సరం ప్రకారం చంద్రుడి కదలికల ఆధారంగా ఒక ఏడాదికి 354 రోజులు మాత్రమే ఉంటాయి. ఈ రెండింటి మధ్య ప్రతి ఏటా 11 రోజుల వ్యత్యాసం వస్తుంది. 3 సంవత్సరాలలో ఈ తేడా సుమారు 33 రోజులు అవుతుంది. ఈ తేడాను సరిచేయకపోతే పండుగలు, ఋతువులు తారుమారవుతాయి. అందుకే ఈ అదనపు నెలను జోడిస్తారు. ఏ చంద్రమాసంలోనైతే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడు, అనగా సూర్య సంక్రమణం జరగదో ఆ నెలను అధిక మాసంగా పరిగణిస్తారు.